దాన్ని गंगे यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधं गुरु भागीरथी विख्याता पंचगंगा प्रकीर्तिताः మనకు తెలిసిన నదులన్నీ కూడా తెలుసు 12 నదులు ఉన్నాయని మనం అనుకుంటాం కానీ వాటికి ఉపనదులు చాలా ఉంటాయి గంగా నదికి భాగీరథి ఎలానో అట్లానే కొన్ని నదులకి ఉపనదులనే ఉంటాయి అన్నమాట అట్లా ఈ నదులన్నిటికీ కూడా మనం ఇప్పటికిప్పుడు తీసుకురాలేము కాబట్టి అందుకనే వేద మంత్రంతో ఆ గంగా సరస్వతి జలాలన్నిటినీ కూడా ఆ కలశంలో ఆవాహన చేయడం జరిగింది ఎందుకు అంటే పుణ్యావాన్ని ఎందుకు చేసుకున్నామంటే స్థల శుద్ధ్యర్థం ఆత్మ శుద్ధ్యర్థం సర్వోపకరణ శుద్ధ్యర్థం అంటే అనగా ఏమిటి మనం ఉన్న స్థలం కానీ ఇప్పుడు మనం పూలు కానీ పళ్ళు కానీ ఎక్కడి నుంచో తీసుకొస్తాం ఎంతమందో పట్టుకుంటారు అందువల్ల ఆయన ప్రోక్షణ చేసుకోవడానికి కానీ స్వామివారి యొక్క ప్రోక్షణ చేయడానికి కానీ మనకు కానీ ఆత్మశుద్ధ్యత్వం చాలా శుద్ధ్యత్వం అన్నట్టుగా స్వామివారికి విషయాలు పఠించి స్వామివారికి ఎంతో దగ్గరైందట ముందుగా మనం చేసుకున్న వాటిల్లో విశ్వక్షేణ ఆరాధన ఆరాధనగా మనం ఆదో నిర్విత్తేన పరిసమాప్త్యర్థ అంటే ఏంటంటే ఒక పని చేస్తున్నప్పుడు నిర్విఘ్నంగా పని సాగాలని చెప్పి మనం వినాయకుడికి పూజ చేస్తాం అలా విష్ణువాలయాల్లో ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్షేణ ఆరాధనంచ కరిష్యే అంటాం అంటే విశ్వక్షేణం అంటే ఎవరు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అంశే అంటే విశ్వక్షేణుల వారు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తికి సర్వసైన్యాధ్యక్షుడు అన్నమాట అందుకే ముందుగా लक्ष्मी रमण गोविंद जय बोलो गोदारंगी भगवान की जातश्रियं वयागिरिद्रव्यो ददाति श्रियं वसनामृतत्तमायन् भवन्ति विद्या प्रियमाश्रहायोश्चर्ये परिक्रमाणामेक कोटि ब्रह्माण्डानि करते अपते जोमानिमाकर अहंकारहनादित्तत्वावरणे करते लक्ष्मी रमण गोविंद गोविंद
विडेतार विडेतार वेदरंद तुलयवाणी लाववरे श्रीमते रम्यजा मातृमणेन्द्रादिमात्मने श्रीरंगवासिने भूया नित्यश्री नित्यमङ्गलम् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं धनाधनत्वं तुमयालीनं परिपूर्णं श्रीकृष्णार्पणमस्तु ददातु श्रीकान्ताय कल्याणनिधये श्रीनिवासाय मङ्गलम्।